పాకిస్తాన్పై ఇటీవల భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. కల్నల్ సోఫియా ఖురేషీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయాలను మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. ఈ విధంగా వీరిద్దరి గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే ఆపరేషన్ సింధూర్ పై హర్యానాలోని సోనీపట్ అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీఖాన్ మహమ్మదాబాద్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశాలను అసోసియేటెడ్ ప్రొఫెసర్ ఆప్టిక్స్గా అభివర్ణించారు. అంతేకాకుండా వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. అలీఖాన్ మహమ్మదాబాద్ పోస్టులపై బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదివారం ఢిల్లీలో పోలీసులు ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు. బీజేపీ యువమోర్చా నాయకుడు ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ప్రొఫెసర్ అలీఖాన్ను పోలీసులోకి అదుపులోకి తీసుకుంటున్నట్లు యూనివర్సిటీ నిర్ధారించింది. దర్యాప్తులో పోలీసులకు అధికారులకు సహకరిస్తామని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రొఫెసర్కు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీస్ పంపించింది. నోటీస్ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగింది. కల్నల్ సోఫియా ఖురేషీ వ్యోమికా సింగ్లకు సెల్యూట్ చేస్తున్నామని, వారిపై ప్రొఫెసర్ ఉపయోగించిన పదాలకు కమిషన్ ముందు హాజరై విచారం వ్యక్తం చేస్తారని తాము ఊహించినట్లు కమిషన్ చైర్పర్సన్ రేణు భాటియా అన్నారు. అయితే మహిళా కమిషన్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుందని ప్రొఫెసర్ అలీఖాన్ తెలిపారు. పోస్టులను తప్పుగా చదివి తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఆశ్చర్యపోయారన్నారు. వాటి అర్థాన్ని తారుమారు చేశారని వాపోయాడు. ఇక ఇప్పటికే మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హైకోర్టు డీజీపీకి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక సుప్రీంకోర్టుకు వెళ్లిన విజయ్ షాకు సుప్రీంకోర్టు మొటిక్కాయలు వేసింది. ఇలాంటి సున్నిత విషయాలలో ఇలా ఎలా మాట్లాడగలుగుతారని చురగలంటించింది. వెంటనే హైకోర్టుకు వెళ్లి కల్నల్ సోఫియా ఖురేషీకి క్షమాపణలు చెప్పండి సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే.